6 గ్యారెంటీలు అనేసి మాయలో పడ్డారు. అది ఇప్పుడు ఏమైందంటే మీరందరూ తెలుసుకొని ఒక మంచి ఆలోచనతో మా పార్టీకి రావడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మెచ్చా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మన అశ్రాపేటలో 100 పడకల హాస్పిటల్, అదేవిధంగా రోడ్డు సౌకర్యాలు, మంచినీరు సౌకర్యాలు, విద్యాపరంగా అన్ని రంగాలలో ముందుండాలనేసి అనేక సంక్షేమ పథకాలని గ్రామాల్లో తీసుకొచ్చారు. మనం ఎప్పుడైతే మన నాయకులకి మనం సహకరిస్తామో మన గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా మన పిల్లలు కూడా చదువు కూడా ముందుకెళ్తాయి. మన గిరిజనులకి పోడు భూములకు పట్టాలు ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. అది ఎవరి ద్వారా? మన మెచ్చా నాగేశ్వరరావు గారి సారథ్యంలో మెచ్చా నాగేశ్వరరావు గారి అసెంబ్లీలో అడగడం వల్ల మనకి ఈ రోజుకి మన నియోజకవర్గంలోనే చాలా మన గిరిజనులకి ఎప్పుడు కూడా ఫారెస్ట్ వాళ్ళకి మనకి ఎన్నో గొడవలు జరిగాయి, ఎన్నో ఇబ్బందులు పడేటోళ్ళం. అలాంటి వాటికి మన భూములకి మన హక్కులు తీసుకొచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మెచ్చా నాగేశ్వరరావు గారు.